పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న కార్ల్ మార్క్స్ నినాదమే తన అస్త్రంగా, ప్రశ్నించడానికే తాను పార్టీ పెట్టానని విస్పష్టంగా ప్రకటించి తూచా తప్పకుండా చెప్పిన మాట మీదే ఆద్యంతం నిలబడ్డ పవన్ కళ్యాణ్ తీరు పోరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సరికొత్త రాజకీయానికి, చరిత్రకు నాంది పలికింది. దశాబ్దకాల జనసేన పార్టీ ప్రస్థానంలో పరిహాసాలు, ప్రశంసలు, ఈసడింపులు, అవహేళనలు అన్నిటినీ తీసుకొని నేడు నవ్యాంధ్రకు పునాదులు వేసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ను చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. 100% ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అధికారంలోకి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాక జరుగుతున్న జనసేన పార్టీ ప్లీనరీ సరికొత్త చరిత్ర లిఖించబోతోంది. ఎన్నో అనుమానాలు, ఎన్నో అవమానాలు. సినిమాలు చేసుకునే నటుడికి రాజకీయాలు అవసరమా అనే ప్రశ్నలు. సినిమాల్లో వచ్చే 100 కోట్ల సంపాదన అంత తేలికగా ఎందుకు వదిలేస్తున్నాడు? అధికార దాహమా లేక ప్రజాసేవ అనే మీమాంస? ఏమీ చేయలేడు. సభలకు వచ్చిన ప్రజలు అతని పార్టీకి ఓట్లు వేయరని హేళన. విశాఖ ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం, రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకోవడం, అడుగడుగున ఆంక్షలే. ఏమి చేసినా అడిగేదెవ్వరన్న ధీమా నాటి పాలకులది. ఏదో ఒకరోజు మడమ తిప్పి వెన్ను చూపి వెళ్ళిపోతాడన్న చులకన భావం. రాజకీయాల్లో తామే రాజులం, మహారాజులం, చక్రవర్తులమన్న అహంకారం నాటి వైసీపీ ప్రభుత్వానిది. ఎక్కడా ఏ విషయంలో పవన్ కళ్యాణ్ను లెక్కల్లోకి తీసుకోలేదు. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల్లో స్వయంగా ఓడిపోవడం వారి హేళనకు బలమిచ్చింది. అయితే నవ్విన నాపచేనే పండింది అన్న చందంగా మొక్కవోని దీక్షతో, అలుపెరగని పోరాటంతో, ప్రజా సమస్యలపై చేసిన పోరాటం, పవన్ ప్రజలపై పెట్టుకున్న నమ్మకం, సుదీర్ఘకాలం రాజకీయాలు చేయాలని, పాతతరం రాజకీయ విలువలను పాటించాలనే సంకల్పం, రాష్ట్రం అధోగతి పాలు కాకుండా కాపాడాలనే పట్టుదల వెరసి ప్రజలు పవన్పై నమ్మకం పెట్టుకునేలా చేశాయి. అడుగడుగునా ఆటంకాలు, అయినా ఆగని పోరాటం, ప్రజల బాగు కోసం ఆరాటం. సమస్య అంటూ వస్తే అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, చివరకు తాను మద్దతిచ్చిన ప్రభుత్వమైనా నిలదీసి నిగ్గదీసి అడిగే పవన్ తత్వం ప్రజల గుండెల్లో పవన్ స్థానాన్ని సుస్థిరం చేసిందనే చెప్పవచ్చు. 2014లో మనం పోటీ చేద్దామని జనసేన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, నిధులు కొరత ఉన్న రాష్ట్రమని, అందుకు అనుభవజ్ఞుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న సదాశయంతో నాడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్రమంతా తిరిగి బీజేపీ, టీడీపీలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఎటువంటి పదవులు ఆశించకుండా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పనిచేశారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం, రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనల పట్ల పవన్ కళ్యాణ్ వ్యతిరేకించి ప్రజల తరపున సమస్యలపై నిలదీస్తూ ప్రజా పోరాటం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం నిలదీస్తూ ప్రశ్నించారు. సమస్య వచ్చినప్పుడు అవతల వారు ఎంత పెద్ద వ్యక్తులైనా వెరవకుండా నిలదీస్తూ ప్రశ్నించే పవన్ వైఖరి రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం గురించి నిలదీస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు, నిర్వహించిన సభలు నాడు రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పదవులకు ఆశపడని వైనం, ప్రజా సమస్యల పట్ల నిబద్ధత చూపించే వైఖరి ప్రజలలో జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలంగా సదాభిప్రాయాన్ని కలిగించిన మొట్టమొదటి అడుగు అది. 2014 నుంచి 2019 వరకు జరిగిన టీడీపీ, బీజేపీ పాలనలో ఏర్పడిన సమస్యల వల్ల, విభేదాల వల్ల 2019 ఎన్నికల్లో జనసేన బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ, సిపిఎంలతో పొత్తు పెట్టుకుని పోటీకి దిగింది. 140 అసెంబ్లీ స్థానాలు, 18 పార్లమెంటు స్థానాలలో పోటీ చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచారు.
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు పవన్. ప్రజలు ఈ స్థాయిలో జనసేనను తిరస్కరించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడా నిరాశ చెందలేదు, ప్రజలను నిందించలేదు. 2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ పాలనలోని వైఫల్యాలను, దౌర్జన్యాలను, దోపిడీలను, వారి అరాచకాలను ఎండగడుతూ ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, కష్టాలను ఎత్తి చూపుతూ అలుపెరగని పోరాటమే చేశారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుని అక్రమ కేసులో అరెస్టు చేసి 45 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ, నిస్పృహలతో కూరుకుపోయాయి. నాయకత్వాలేమి ఆ సమయంలో టీడీపీని కుదిపేసింది. మరో ప్రక్క అధికార పార్టీ అయిన వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. సమస్యలు ప్రస్తావించినా, ప్రజల కష్టాలను ఎత్తి చూపినా, వైసీపీ ప్రభుత్వ దోపిడీలను అడ్డుకోవాలని చూసిన ప్రతి ఒక్కరిని నాటి ప్రభుత్వం వెంటాడి వేధించింది. ఆ సమయంలో రాష్ట్రంలో అధికార పార్టీని అడ్డుకునే ఏకైక పార్టీగా జనసేన నిలిచింది. అడుగడుగునా ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ వెరవకుండా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులు ప్రజల పక్షాన నిలిచారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని పరామర్శించిన జనసేనాని రాష్ట్రాన్ని రక్షించాలంటే ప్రతిపక్ష పార్టీల ఒక్క ఓటు కూడా చీలకూడదన్న ఆలోచనతో సెంట్రల్ జైలు వద్దే అప్పటికప్పుడే టీడీపీతో పొత్తు ప్రకటించారు. అప్పటి పరిస్థితులలో బీజేపీతో టీడీపీకి సంబంధాలు అంత బాగా లేవు. నాటి బీజేపీ అధినాయకత్వం జనసేనతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంది. టీడీపీతో కలిసి రావటానికి ఈ మాత్రం సిద్ధంగా లేదు. అయితే బీజేపీ అధిష్టానంతోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ తనకున్న సంబంధాలను ఉపయోగించి బీజేపీని కూటమిలోకి తీసుకువస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొదట నిరాకరించిన బీజేపీతో చివరకు పవన్ కళ్యాణ్ కృషి వల్ల పొత్తుకు ఒప్పుకుంది. 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. కూటమి పార్టీలు 175 స్థానాలకు గాను 164 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసి 135 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 10 సీట్లలో పోటీ చేసి 8 స్థానాలలో గెలుపొందింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనతో విసిగి వేసారిన ప్రజలు వైసీపీకి ఘోర పరాజయాన్ని ఇచ్చారు. 10 ఏళ్ల ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలు వమ్ము చేయకుండా జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్లు ఆర్థికంగా గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించే పనికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్కు కేంద్రంతో ఉన్న సంబంధాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడమే కాక విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేయించారు. నేల నుంచి నింగికెగిసిన జనసేన అజెండా ప్రయాణం ఆధునిక రాజకీయాలలో ఒక బెంచ్ మార్క్గా నిలబడుతుంది. రాష్ట్రంలో అసలు గుర్తింపు లేని స్థాయిలో ఉన్న పార్టీని సర్వం తానే అయి పార్టీని పవన్ కళ్యాణ్ నడిపిన తీరు అమోఘమని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ చరిత్రలోనే 100% పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందిన పార్టీగా జనసేన సృష్టించిన చరిత్ర నభూతో నభవిష్యత్. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. అదే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. గుర్తుపెట్టుకో, అర్థపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. 175 సీట్లు పోసిన వైసీపీ కేవలం 15 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. 21 సీట్లలో పోటీ చేసింది. 20 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఏపీలో కూటమి గెలుపు సంపూర్ణం. పవన్ చెప్పిన పొత్తు మాట ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని తిరగరాసింది. ప్రజలు కూటమి వెంట నిలిచారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా కనుగొంటూ చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. ఫ్యాన్ రెక్కలు తుక్కుతుక్కయ్యాయి. వైకాపా కేవలం 5 జిల్లాల్లో ఉనికి చాటుకుంది. 8 జిల్లాల్లో కనుమరుగైంది. Man of the moment, all eyes on this man, Pawan Kalyan. Credit should be given to one man called Pawan Kalyan. 100% strike rate. और जो यहाँ दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है, पवन नहीं आंधी है। The only man to be called from the Telugu-speaking bastion was Mr. Pawan Kalyan. ये पवन नहीं, ये आंधी है. The power star could be said బెల్లం చుట్టూ చేరే ఈగల్లా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కొంతమంది స్వార్థపరులైన నాయకులు ఆయా పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తుంటారు. వారి వల్ల ఆ పార్టీ అసలైన లక్ష్యాలు, ప్రజల్లో ఆ పార్టీకున్న ఇమేజ్ దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జనసేన అంటే ఒక నిబద్ధత కలిగిన పార్టీగా చూస్తున్నారు. ఆ నమ్మకంతోనే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇలాంటి ఆయారాం గయారాంలను జనసేన పార్టీలోకి రాకుండా అడ్డుకొని ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కొనసాగించాల్సిన బాధ్యత అధినేత పవన్ కళ్యాణ్, ఇతర ముఖ్య నాయకులపైన ఉంది. వైసీపీ తాజా ఎన్నికల్లో ఓడిపోవటానికి ముఖ్య కారణం కూడా ఇటువంటి నాయకులే అనేది జగమెరిగిన సత్యం. అధికారం పోగానే దొరికిన పార్టీలోకి జంప్ చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రజల సమస్యల పట్ల అవగాహన, పరిష్కారానికి కృషి చేసే చిత్తశుద్ధి ఉన్న నాయకులు ఉన్నంత వరకు జనసేన జెండా జనం గుండెల్లో రెపరెపలాడుతూనే ఉంటుంది.